ఓం శ్రీమాత్రే నమః. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని అమ్మవారినైతే వేడుకుందాము. ఇది మంచి వీడియో. నేను 16 శుక్రవారాల వ్రతం అయితే చేస్తున్నాను. అమ్మవారి వ్రతము 16 శుక్రవారాలు మనము ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిది. మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఉంటాయి. కంచి పరమాచార్య వారు చెప్పిన 16 శుక్రవారాల వ్రతము. ఈ వ్రతంకి పెద్దగా నియమాలేమీ లేవు. మనము తెల్ల ఉల్లి తినకుండా రోజంతా అమ్మవారిని తలంచుకుంటూ ఉంటే చాలు. ఇది 10వ శుక్రవారము. ఈ వ్రతము నేను చేసుకునే 10వ శుక్రవారము. అలాగే శుక్రవారం కనుక మేమందరము లలితా సహస్రనామాలు కూడా చదువుకున్నాము. ఆ తర్వాత ఈ అమ్మవారి వ్రతము 9 శుక్రవారాలు నేను చేసిన పూజ అయితే మన ఛానల్లో ఉంటుంది. తప్పకుండా మీరైతే ఒకసారి చూడండి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా కొన్ని ఉంటాయి. అమ్మవారి వ్రతము మనం 16 శుక్రవారాల వ్రతం చేసుకుంటే చాలా చాలా మంచిది. అమ్మవారిది మనము కంచి కామాక్షి అమ్మవారి స్తోత్రము, అలాగే నామాలు, అలాగే అష్టోత్తర శతనామావళి ఉంటుంది. వినాయక పూజ అనంతరము మనము అమ్మవారికి షోడశోపచారాలతో పూజ చేసుకొని మనము లలితా సహస్రనామాలు, మనకి అమ్మవారి తాలూకా నామాలు ఏవి వీలైతే అవి చదువుకొని అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం, హారతి ఇచ్చుకుంటే చాలా చాలా మంచిది. అలాగే మనము ఈ వ్రతం చేసుకోవడం వల్ల ధార్మికమైన కోరికలు అయితే ఏవైనా తీరుతాయని మనకి నమ్మకం అన్నమాట. ఈ కామాక్షి అమ్మవారి 16 శుక్రవారాల వ్రతానికి మొదటి శుక్రవారం ఒక దీపము, రెండవ శుక్రవారం 2 దీపాలు, అలాగా మనం ఎన్ని శుక్రవారాలు అవుతుంటే అన్ని దీపాలు మనం పెట్టుకోవాలి అమ్మవారికి. అలాగే నిత్య పూజ చేసుకున్న తరువాత అమ్మవారికి అయితే దీపాలు పెట్టుకోవాలి. ఈ సంఖ్య లెక్క పెట్టుకొని 16 శుక్రవారం వచ్చేసరికి అయితే 16 దీపాలు అయితే మనం ఏర్పాటు చేసుకుంటాము. 16వ శుక్రవారం రోజు మనము ఉద్యాపన చేసుకుంటే మంచిది. ముత్తైదువుల్ని పిలిచి మంగళ ద్రవ్యాలు అవి సమర్పించుకుంటే, లేదంటే మనము అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారికి కూడా ఒక తాంబూలం పెట్టి ఒక్క ముత్తైదువుకి పిలుచుకొనైనా ఆ రోజు అమ్మవారికి మంగళ ద్రవ్యాలు, అమ్మవారికి పెట్టిన తాంబూలము మనము ఇస్తే చాలా మంచిది. అది మన శక్తిని బట్టి, మన సంతోషాన్ని బట్టి ఉంటుంది. అయితే ఈ కామాక్షి వ్రతం అయితే మాత్రం చేసుకుంటే చాలా మంచిది. మనం ఎలాగూ అమ్మవారికి ప్రతి శుక్రవారము లలితానామాలు అవి ఎలాగో చదువుకుంటాము. ఇప్పుడైతే అందరూ లలితా సహస్రనామాలు, సౌందర్య లహరి, మోక పంచసతి, శివానంద లహరి అన్నీ నేర్చుకుంటున్నారు చక్కగా ఆన్లైన్లో. ఇప్పుడు మనకి మీడియా అందుబాటులో ఉంటుంది కదా, అన్నీ నేర్చుకుంటున్నాం. అన్నీ వచ్చు. మనము ప్రతిరోజు కూడా ప్రతి శుక్రవారము అమ్మవారి నామాలు చదువుకుంటాము. దానిలో భాగంగా మనము ఇలా నియమం పెట్టుకొని 16 శుక్రవారాలు కామాక్షి అమ్మ వ్రతం చేస్తానని నేనైతే పెట్టుకొని ఒక శుక్రవారం ఒక దీపము, అలాగే ఇది నాకు 10వ శుక్రవారము ఈ పూజ. 10వ శుక్రవారం నేను 10 దీపాలు పెట్టుకున్నాను. అలాగే కామాక్షి దీపం ఉంటుంది కదా, వీలైతే వెండి పెట్టుకోవచ్చు, లేదంటే ఇత్తడిదైనా సరే పెట్టుకొని కామాక్షి దీపం కూడా పెట్టుకుంటే చాలా మంచిది. అమ్మవారికి మనము పానకము, వడపప్పు, సలిమిడి, వినాయక స్వామికి బెల్లము, మనకి ఏవి ఇంట్లో పళ్ళు అవి ఏవి ఉంటే అవి పెట్టుకొని నియమ నిష్టలతో అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది. కామాక్షి స్తోత్రము, కామాక్షి అష్టోత్తరము చదువుకొని వినాయక పూజ అనంతరం అమ్మవారి పూజ చేసుకోవాలి. అలాగే సాయంకాలం కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలి. అయితే ఈ పూజ సాయంకాలం కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎర్లీ మార్నింగ్ అయితే చేసుకున్నాను. ఇది 10వ శుక్రవారము. 16 శుక్రవారాలు కదా, ఇంకైతే నాకు 6 శుక్రవారాలు ఉన్నాయి. ఎక్కడ ఆటంకం లేకుండా నాకు 10 శుక్రవారాల పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంకా 6 శుక్రవారాలు ఉన్నాయి. అవి కూడా అమ్మ దయ వల్ల నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంటాను. ఆ వినాయక స్వామి దయ వల్లని నేనైతే అనుకుంటున్నాను. అలాగే మొదటి శుక్రవారం చేసి రెండవ శుక్రవారంకి ఆటంకం వస్తే మాత్రం మళ్ళీ మొదటి నుంచి చెయ్యాలని చెప్తున్నారు. తప్పకుండా మీరైతే ఈ కామాక్షి వ్రతం అయితే చేసుకోండి. అలాగే మనకి కామాక్షి అమ్మవారి వ్రతం చేస్తున్న మధ్యలోను కూడా మనకి అమ్మవారి దర్శనాలు అయితే కలుగుతాయని చెప్పారు. అలాగే నేను కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్నాను. మా ఊర్లో కామాక్షి అమ్మ పీఠం ఉంది. అక్కడికి వెళ్ళి అమ్మవారి అభిషేకము, అలాగే కామాక్షి అమ్మవారి కళ్యాణం కూడా నేను చూడడం
చూడడం అయితే జరిగింది. అలాగే మాకు దేవీపురం ఉంది కదా! దేవి ఆశ్రమము అక్కడికి కూడా నేనెళ్ళి ఆ అమ్మవారి దర్శనం కూడా నాకయ్యింది. అలాగే ఇప్పుడు మనకు శ్యామల నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ నవరాత్రుల్లో కూడా అమ్మవారి పూజ మొదలుపెట్టుకొని చేసుకుంటే చాలా చాలా మంచిది. మీరందరూ వీలైతే తప్పకుండా 16 శుక్రవారాల కామాక్షి వ్రతం అయితే చేసుకోండి. మన ఛానల్‌లో అన్ని వీడియోస్ ఉంటాయి. మనందరము సులువుగా చేసుకునే పూజా వీడియోసే ఉంటాయి. అంటే నేను ఇంట్లో నేను చేసుకునే పూజా వీడియోసే మన ఛానల్‌లో నేను పోస్ట్ చేస్తుంటాను. వీలైతే ఒకసారి మన ఛానల్ చూడండి. మీకు నచ్చింది, ఉపయోగపడతది అనుకుంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.